హలో అండి, ఈరోజు వచ్చేసరికి మనం చికెన్ కర్రీ అయితే వండబోతున్నాం. సో అందుకని చెప్పేసి మేము 2 కేజీలు చికెన్ అయితే తెచ్చుకున్నాం అనమాట. సో అయితే దీన్ని 2-3 సార్లు అయితే ఫ్రెష్గా కడగాలి మనం. సో అందుకని చెప్పేసి నేను ఈ 2 తీసుకొని దీంట్లో అయితే కడుగుతున్నాను. సో ఇది చూశారు కదా. సో ఇంత క్లీన్గా మీరు ఎంత క్లీన్గా కడుక్కుంటే అంత బెటర్ అనమాట. సో అయితే నేనైతే దీన్ని 2 సార్లు కడిగేస్తున్నాను. అయితే మరి 2 కేజీలు ఎందుకు బ్రో అని అనుకుంటారేమో. సో మొత్తం 6-7 ఉన్నాం అనమాట. అందుకని చెప్పేసి 2 కేజీలు తెచ్చుకున్నాము. అయితే కొంచెం వచ్చేసరికి ఫ్రై చేసేద్దాం, కొంచెం వచ్చేసరికి కర్రీలాగా వండుదాము. అయితే ఫస్ట్ అయితే మరి కర్రీలాగా ఉండటానికి ఇదంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. సో అయితే చూశారు కదా. సో ఇంకా ఇలాగ కొంచెం ఎంత క్లీన్గా ఉంటే అంత బెటర్ అండి. సో అందుకని చెప్పేసి నేనైతే 2 సార్లు అయితే క్లీన్ చేస్తున్నాను. ఇదిగోండి, ముందుగా మనం అయితే ఆనియన్స్ అయితే కట్ చేసాం ఆల్రెడీ. సో దీని తర్వాత ప్యాన్ తీసుకున్నాము. సో ప్యాన్లో వచ్చేసరికి ఇప్పుడు ఆయిల్ అయితే పోద్దాం. సో ఆయిల్ పోసేసి ఫస్ట్ ఆనియన్స్ని అయితే మనం వేపాల్సి ఉండిద్ది. సో ఫస్ట్ అయితే ఇదిగోండి ఆయిల్ పోతున్నాను. కొంచెం ఆయిల్ పోసేసి దాని తర్వాత దీంట్లో ఆనియన్స్ వేసినప్పుడు కొన్ని నీళ్ళు ఉండేయండి, అందుకే ఆ సౌండ్ వస్తుంది అనమాట. సో ఇదిగోండి ఆనియన్స్ వేసి ఇప్పుడు కొంచెం తిప్పుదాము. సో ఇవి మొత్తం ఫ్రై అవ్వాలి ఫస్ట్. సో ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ ఇవన్నీ వేసుకొని దాని తర్వాత ఉడికించుకోవాలన్నమాట. కొంచెం తిప్పుకుందాం. కొంచెం ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం మాడిపోకుండా మనం అయితే తిప్పుకోవాలండి. సో లేదు అంటే మొత్తం మాడిపోయినాయి అంటే మొత్తం టేస్ట్ చేంజ్ అయ్యిద్ది. సో అందుకని స్లైట్గా వేసిన తర్వాత కొంచెం స్లైట్గా ఇలా తిప్పుకుంటా ఉన్నామంటే సో మంచిగా అయిద్ది అనమాట. కొంచెం సేపు ఇంతే పెట్టేసి మనం ఉడకనిద్దాం దీన్ని. కొంచెంసేపు ఇవి ఫ్రై అయినాయి అంటే ఆటోమేటిక్గా టేస్ట్ బాగా వచ్చింది. దాని తర్వాత దీంట్లోకి టమాటాస్ ఇవన్నీ వేద్దాం. చూసారు కదా. సో ఇంకైతే మనకి దాదాపు ఒకే స్టేజ్కి వచ్చింది కొంచెం. సో దీని తర్వాత తీసేద్దాం. ఓకే, ఇదిగోండి మనకైతే ఉడికిపోయింది. సో అయితే ఉడికిన తర్వాత ఇప్పుడైతే టమాటాస్ వేసుకుందాము. సో అయితే మరి ముందుగానే చిల్లీస్ కూడా ముందుగానే వేసుకోవాలి, కానీ ఏం కాదులే, ఇంకా మనకు టైం ఉంది కాబట్టి ఉడికేస్తాయి, దాంట్లోనే ఇబ్బంది ఏం లేదు. సో ఇదిగోండి ఇక దీంట్లో వేసేసుకొని ఇక తిప్పేయటమే. సో దీంట్లో వచ్చేసరికి మనకు ఆనియన్స్ కొంచెం మంచిగా ఉంటాయి. దాని తర్వాత గ్రేవీ రావడానికి అయితే మనం టమాటాస్ యాడ్ చేసాం. సో దాని తర్వాత కొంచెం ఘాటుగా రావడానికి అయితే మనం చిల్లీస్ యాడ్ చేసాం అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మనం వేసుకోగానే మనం దీంట్లో 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాము. సో చూసారు కదా, కనిపించింది కదా మీకు. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకోండి, ఎక్కువ కూడా వేయమాకండి. సో ఎక్కువ వేస్తే మళ్ళీ తినలేరు అనమాట. కొంచెం సాల్ట్, దాని తర్వాత కొంచెం పసుపు వేసుకొని దాని తర్వాత ఇక కలిపేసుకుంటే ఆటోమేటిక్గా అది ఉడికిపోయిద్ది. సో ఉడికిపోయిన తర్వాత దాని తర్వాత చికెన్ వేసేద్దాం దీంట్లోకి. సో ఆటోమేటిక్గా ఉడికిపోతాయి, 3 కూడా ఒకేసారి ఉడికిపోతాయి. ఇంకా మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు మనం. సో ఇప్పుడైతే మనం చికెన్ వేసుకుందాం దీంట్లో కొంచెం. ఇదిగోండి మొత్తం ఇంత అయిందనమాట. సో ఏం కాదులే, వేసేయమంటున్నాను, వేసేయి మొత్తం. ఇదిగోండి మరి మనకి డేషాకి అయితే సరిపోతుంది ఇది. సో ఇదైతే ఇంకా ఇలాగ ఉడికిద్దాం కొంచెంసేపు. మొత్తం ఇట్లా కళ్ళ తిప్పుకోవాలి దీన్ని. సో ఇట్లా కనుక కొంచెం తిప్పుకున్నామంటే ఆటోమేటిక్గా మొత్తం కలిసిపోయిద్ది. కింద ఉన్న ఉల్లిపాయలు, దాని తర్వాత టమాటాస్, చిల్లీస్ అన్నీ, దాని తర్వాత చికెన్ అన్నీ కూడా కలిపి ఉడుకుతాయి అన్నమాట. సో అన్నీ కలిపి ఉడికితే ఇంకా బాగుండిద్ది మనకి, టేస్ట్ ఒకే రకంగా ఉంటాయి. సో దాని తర్వాత ఇందాకే చెప్పాను కదా 2 స్పూన్లు సాల్ట్ వేసుకోండి అని చెప్పేసి, ఇంకా అవసరమైతే ఇంకొక స్పూన్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోండి, తొందరగా ఉడుకుతాయి అన్నమాట. సో అయితే ఇక దీన్ని అయితే చూసారు కదా. సో ఇలాగ ఈ రేంజ్కి అయితే వచ్చిందనమాట ప్రస్తుతానికైతే, మొత్తం చూసుకోవచ్చు. సో మొక్క అయితే కొంచెం ఉడికినట్టే అనిపిస్తుంది ప్రజెంట్ అయితే సినారియో. సో కొంచెం సేపు ఇంకా మనం కొంచెంసేపు ఉడికిద్దాం, ఏం కాదు. సో ఇప్పుడు వచ్చేసరికి నేను పౌడర్స్ అన్నీ వేస్తున్నాను. కొరియాండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్ అన్నీ వేసుకోవాలి మనం. సో ఇదిగోండి ఇది క్యూమిన్ పౌడర్. దాని తర్వాత ఇది వచ్చేసరికి చికెన్ మసాలా అనమాట. సో చికెన్ మసాలా మొత్తం ఒక 2 ప్యాకెట్లు వేస్తున్నాము. సో 5 రూపాయలు అనమాట ఇవి. సో దాని తర్వాత ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట. సో జింజర్ గార్లిక్ పేస్ట్ మీ అందరూ తెలుసుగా, మంచి ఘాటుగా ఉండిద్ది. సో బాగుండిద్ది, టేస్ట్ బాగా వచ్చింది అనమాట. సో ఇది కూడా నేను 2 ప్యాకెట్లు అయితే వేసాను, 5 రూపాయలు. సో మొత్తం 10 రూపాయలు సెట్ అవుతాయి అనమాట. సో దీని తర్వాత వచ్చేసరికి ఇందాక మనం వేసిందే, సో మళ్ళీ మిగిలి ఉంటే ఇంకా వేసాను అనమాట ఇది క్యూమిన్ పౌడర్ ఇవి. సో దీని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం.
సో దాని తర్వాత మరి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటే మంచిగా ఉండిద్ది. సో ఇదిగోండి కొంచెం కారం వేద్దాం ఇప్పుడు. సో 2 స్పూన్లు వేద్దాం ప్రస్తుతానికైతే, మళ్ళీ తర్వాత చూసుకుందాం. సో ఇప్పుడైతే కొంచెం మంచిగా మొత్తానికి పట్టిద్దండి. సో ఇదిగోండి చికెన్ చూశారు కదా. సో దాదాపు ఉడికినట్టే కనిపిస్తుంది మనకి. సో అయితే మనకి దాదాపు ఉడికేసింది, ఇంకా తీయటమే మనకి. ఇంకా ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా ఉంచేసి ఇక తీసేస్తే సరిపోద్ది మనకి. ఇంకా మొత్తం ఉడికేసిద్ది ఇక. సో ఈ నీళ్ళు మొత్తం పోయేది అంతవరకు. సో కాకపోతే కొంచెం నీళ్ళు ఎక్కువైనట్టు అనిపిస్తుంది. సో అయినా మొక్క ఉడకటానికి అయితే సెట్ అయిద్దిలే, ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు. సో అయితే ఇక్కడితో ఆపేద్దామండి ఇంకా. సో మరి దీని తర్వాత నెక్స్ట్